బంధువులారా, ఇప్పుడు మొట్టమొదలు మనము పరమాత్మను 8 మంత్రాలతో స్తుతిస్తాం. పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ ఉంటాడు అక్కడ లేడు అని చెప్పడానికి లేదు, అంతటా ఉంటాడు. కాబట్టి అది అద్వితీయమైన, వ్యాపకమైన, అఖండమైన తత్వం. కాబట్టి ఎవరమేం చెప్పలేము. ఇంకా నోరు మూసుకోవాల్సిందే, మౌనమే సమాధానం. కానీ మహర్షులు మనకు అర్థం కావడానికి కొన్ని కొండగుట్టులు చెప్పారు. కాబట్టి వాటి ప్రకారంగా మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఉపాసించాలి. మీరంతా విశ్వబ్రాహ్మణులు కదా. విశ్వబ్రాహ్మణులు అంటే బ్రహ్మంగారు. బ్రహ్మంగారు జీవితమే ఒక గొప్ప సాక్ష్యం. బ్రహ్మంగారు లాంటి గొప్ప మహాపురుషుడు ఉద్భవించినప్పటికీ కూడా ఈనాటికి విశ్వబ్రాహ్మణుల జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కారణం ఏంటంటే ఆయన చెప్పింది వినడం లేదు, నడవడం లేదు. ఆయన ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. గోవిందమ్మకు ఆయనకు పెళ్లి చేస్తున్నారు. మన పెళ్లి చేసుకోవడం చేత కాదు, కానీ వాళ్ళ పెళ్లి మళ్ళీ చేస్తుంది. చేయమని చెప్పాడు బ్రహ్మంగారు. ఎక్కడైనా నా బొమ్మ పెట్టి నాకు పూజలు చేయండి అని ఎక్కడ చెప్పలేదా? చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునురా ఒరే ఒరే, చిత్తము లోపలి చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే. చిల్లర రాళ్లకు మొక్కకండి, ఒకే ఒక్క పరమాత్మ తత్వాన్ని ఉపాసించండి అని చెప్పాడు. కాబట్టి చెప్పడం వేరు, చేయడం వేరు. మనం ఊరికే ఫోటో పెడితే సరిపోదు. అందుకని జీవితాల్లో మార్పు కనిపించట్లేదు. దిగజారిపోతున్నారు ఎంతోమంది. మద్యము, మాంసము, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అసలు ఆ బ్రహ్మంగారి పేరు చెప్పడానికి కూడా అర్హత లేని వాళ్ళు బోలెడు మంది తయారయ్యారు. కాబట్టి అందుకోసమే మనం ఏమిటంటే మహాపురుషులను స్మరించుకోవడమే కాకుండా వారి చరిత్రను తెలుసుకొని అందులో అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. మనం చిన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేస్తేనే ఇవన్నీ ప్రయత్నం చేయకుండా వచ్చాయా? కళ్ళు మూసుకుంటే వచ్చాయా? దిద్దాము. అది పట్టుకొని పలక మీద ఎన్నోసార్లు దిద్దితేనే వంట పట్టింది. అలాగా గురువులు ఎన్నోసార్లు చెప్పారు. చెప్పి గురువులంతా పోయారు. ఇంకా వాళ్ళకు కూడా విసుగొచ్చింది, ఎవరు పుట్టడంలే. ఇంకా అలాంటి వాళ్ళం ఏదో వచ్చి చెప్తున్నాం. ఆ గురువులు చెప్పిందే చెప్పక తప్పదు, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా మహాత్ములు, మహాపురుషులు మన దేశంలో పుట్టినంతమంది ఎక్కడ పుట్టలేదు. కాబట్టి అటువంటి మహాత్ములు పుట్టిన దేశంలో మనము మన ప్రవర్తనను, అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ మెల్లిమెల్లిగా. బంగారం పని చేస్తారు మీరు కదా, ఒక రోజులో వచ్చిందా? చూశారు. ఫస్ట్ అయితే అబ్జర్వేషన్ తర్వాత ఫాలోయింగ్, తర్వాత ప్రాక్టీస్, తర్వాత రిజల్ట్ కదా. మనం ఏం అబ్జర్వేషన్ చేస్తున్నాం? మహాత్ముల చరిత్రను అబ్జర్వ్ చేయడం మానేసారు హిందువులు. కొబ్బరికాయలు కొట్టడం, బొట్లు పెట్టడం తప్ప ఏమి అబ్జర్వేషన్ ఉన్నప్పుడే ఫాలోయింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు మనం చేసే ఇది కొత్త కార్యక్రమం కాదు, మహాపురుషులు చేసిందే. మనం ఈనాడు మళ్ళీ చేస్తున్నాం. ఇంకా చేసే అవకాశం ఈ దేశంలో ఉంది. ఎందుకుంది అంటే ఇంకా హిందువులు ఉన్నారు కాబట్టి మెజారిటీ. మనం 70% అంటున్నారు, 60% అంటున్నారు, లెక్కలు తెలియదు. మనము 40% అయిపోయామనుకోండి, ఇక అన్నిటికీ నానా తిప్పలు పడాలి. కాబట్టి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. ధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలి. అదే ఈరోజు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మొట్టమొదలు 8 మంత్రాలతో పరమాత్మను ప్రార్థిస్తాం.